తమిళ రాజకీయం ఇప్పుడు తెలుగు వాళ్ళని బాగా ఆకర్షిస్తుంది. దళపతి విజయ్ సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చర్చలోకి తీసుకొచ్చింది. విజయ్ పార్టీ స్థాపించి పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే తమిళ రాజకీయాన్ని మలుపు తిప్పడంతో జనసేన పార్టీ ఒక్కసారిగా ఆలోచనలో పడింది. పవన్ కళ్యాణ్ కూడా విజయ్లా ఒంటరిగా పోటీ చేస్తుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడా, పవన్ కళ్యాణ్ రాజకీయ తప్పుడడుగుల వల్ల ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించేవారు సోషల్ మీడియాలో పవన్ ని విజయ్తో కంపేర్ చేస్తూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. కానీ పవన్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కూడా విజయ్లా ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం ఆసక్తికర చర్చని ఒకసారి మనం కూడా పూర్తిగా చూద్దాం. దళపతి విజయ్కి పవన్ కళ్యాణ్కి అసలు పోలికెందుకు? విజయ్ సాధించిన విజయం వల్ల పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి ఎందుకు మొదలైంది? విజయ్లా పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ రిస్క్ తీసుకుని ఉంటే సీఎంగా రివార్డ్ లభించేదా? విజయ్ కొట్టిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టడంతో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ ప్రమాదంలో పడిందా? అసలు రాజకీయాల్లో విజయ్కి కలిసి వచ్చిన అంశాలేంటి? పవన్కి అనుకూలించిన విషయాలేంటి? ఇలా పవన్ కళ్యాణ్ విజయ్ల రాజకీయ ప్రయాణాన్ని ఒకరిదానితో ఒకటి పోల్చి చూడడం అనేది ఎంతవరకు సమంజసం? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి ముందుగానే కామెంట్స్లో తెలపండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కేంద్రంగా జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా మారింది. విజయ్, పవన్ ఇద్దరు సినిమా స్టార్లు కావడం, పైగా తమిళనాడులో విజయ్కున్న ఫాలోయింగ్, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కున్న ఫాలోయింగ్ రెండు ఇంచుమించు సమానంగా ఉంటాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఎంత సంచలనమో గతంలో 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపన కూడా అంతే సంచలనం. విజయ్, పవన్ ఈ ఇద్దరికి ఉన్న సినిమా బ్యాక్గ్రౌండ్, ఇద్దరికి ఉన్న టాప్ నాచ్ ఫాలోయింగ్, సెన్సేషనల్ పొలిటికల్ ఎంట్రీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని విజయ్ని పవన్ కళ్యాణ్ని రాజకీయంగా పోల్చి చూసే పరిస్థితిని కల్పించాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆడియన్స్ నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను చులకన చేసేలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలని విజయ్ రాజకీయ నిర్ణయాలతో పోల్చి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని పోల్చి చూడడం తప్పులేదు. కానీ ఆ ఇద్దరు వేరువేరు రాష్ట్రాలకు చెందిన వారైనప్పుడు, ఆ ఇద్దరు పోటీ చేసిన సమయంలో ఆయా రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరైనప్పుడు, గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ రియాలిటీ వేరైనప్పుడు పోలిక అనేది అసంబద్ధం అవుతుంది. నిజానికి ఈ పోలిక అనవసరం కూడా. ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే ముందుగా విజయ్కి అనుకూలించిన విషయాలు గమనిస్తే, విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే నాటికి తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది స్పష్టంగా ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఉన్న రెండు పార్టీల డామినేషన్ వల్ల అక్కడి ప్రజలకి ఆ రెండు పార్టీలను మినహాయించి మరో పార్టీకి ఓటు వేసేందుకు ఇన్నాళ్ళు సరైన ఆల్టర్నేటివ్ అనేది లేదు. గతంలో 2005లో విజయకాంత్, 2007లో శరత్ కుమార్ లాంటి సినీ నటులు కూడా తమిళనాట రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ ఆనాడు తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. పైగా జయలలిత, కరుణానిధి లాంటి వారు విపరీతమైన పొలిటికల్ ఫాలోయింగ్తో రాజకీయాలను శాసించారు. కానీ కాలం మారింది. జయలలిత, కరుణానిధి లాంటి వారు కాలం చేశారు. డిఎంకే, ఏఐడిఎంకే పార్టీల్లో ఆ స్థాయి నేతలు లేరు. కానీ డిఎంకేకు, ఏఐడిఎంకేకు కరుణానిధి, జయలలిత లాంటి వారు సృష్టించిన సంస్థాగత బలం అనేది ఉంది. ఈ సంస్థాగత బలాన్ని ఈ తరం నాయకులు కొనసాగించలేకపోయారు. మరీ ముఖ్యంగా డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో కాస్త పర్వాలేదన్నట్టు కనిపించిన ఏఐడిఎంకే మాత్రం నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో పొలిటికల్ రిలవెన్స్ కోపోయింది. కాబట్టి ఇప్పుడు తమిళ ప్రజలకి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం ఏర్పడింది. కానీ తమిళ ప్రజల మనసు గెలవాలంటే రాబోయే రాజకీయ పార్టీ నాయకుడు అత్యంత ప్రభావశీల రాజకీయాలు చేసే వ్యక్తి అయి ఉండాలి. డిఎంకే, ఏఐడిఎంకే లాంటి బలమైన సంస్థాగత రాజకీయ పార్టీలను ఢీకొట్టే స్థాయిలో ఆ రాజకీయ పార్టీ ఉండాలి. అంత బలమైన రాజకీయ పార్టీని స్థాపించే స్థాయి, సత్తా మొత్తం తమిళనాడులో ఇద్దరికే ఉన్నాయి. ఒకరు రజనీకాంత్, రెండు దళపతి విజయ్. రజనీకాంత్ రాజకీయ అరంగేటానికి ప్రణాళికలు వేసినా కూడా ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఒకవేళ రజనీకాంత్ సరైన సమయంలో రాజకీయ రంగప్రవేశం చేసుంటే నేడు విజయ్కి ఇంత పెద్ద రాజకీయ బహుమతి లభించుండేది కాదు. కాబట్టి తమిళ రాజకీయాల్లో ఉన్న ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ వల్ల విజయ్ మొట్టమొదటి ఎన్నికల్లోనే బలమైన ఇంపాక్ట్ చూపించగలిగాడు. సింపుల్గా చెప్పాలంటే విజయ్ లాంటి నటుడు రాజకీయాల్లో వచ్చే నాటికి తమిళనాట రాజకీయ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అర్థం చేసుకుంటే విజయ్ తమిళనాడు రాజకీయాల్లో కింగ్ అయినా లేక కింగ్ మేకర్ అయినా అవ్వడం ఖాయం అనే విషయం అర్థమవుతుంది. గతంలో 2024లో విజయ్ రాజకీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడే విజయ్ రాజకీయ భవిష్యత్తును అంచనా వేస్తూ మేం చేసిన వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.
అయితే 2014 మార్చిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అనౌన్స్ చేసినప్పుడున్న రాజకీయ పరిస్థితి పూర్తిగా వేరు. రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు, విభజన సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవం ఉన్న వ్యక్తి కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. నిజానికి 2014లో ఉన్న రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుని ఎన్నికలకి కొన్ని నెలల ముందే పార్టీ స్థాపించడంతో కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేసే వీలు ఆనాడు పవన్ కళ్యాణ్కి లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టతతో ఉన్నారు. అందుకే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినా ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. కమ్యూనిస్టు పార్టీలను బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆ పొత్తుకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించి ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ 2019లో కూడా రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా లేవు. 2014లో టీడీపీ కోటేశారు. 2019కల్లా వైసీపీ ప్రామినెంట్ పొలిటికల్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా జగన్ వెంట ర్యాలీ అయ్యారు. జగన్ పాదయాత్ర, హామీలు, వైఎస్ఆర్ తరహా రాజకీయ శైలి ఇవన్నీ ప్రజల్ని ఆకట్టుకున్నాయి. దాంతో రాజకీయ అనుభవం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ జనసేన అనే పొలిటికల్ ఆర్గనైజేషన్ని టీడీపీ, వైసీపీలతో పోటీపడే స్థాయిలో ఆనాడు ఉన్న పరిస్థితుల్లో బలోపేతం చేయలేకపోయారు. కానీ ఇక్కడ విజయ్ మొట్టమొదటి ఎన్నికల్లో సెంచరీ కొట్టాడంటే తమిళనాడు పొలిటికల్ పిచ్, పొలిటికల్ అపోనెంట్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని అందుకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పిచ్, స్ట్రాంగ్ పొలిటికల్ అపోనెంట్స్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ని మొదటి ఎన్నికల్లో డకోట్ అయ్యేలా చేశాయి. 1983లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆనాడు ప్రజలకి కాంగ్రెస్ తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి నాడు ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ సూపర్ హిట్ అయింది. అనగా 1983లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో ఉంది కాబట్టే విజయ్ పొలిటికల్ ఎంట్రీ కూడా సూపర్ హిట్ అయింది. నిజానికి విజయ్ అఫీషియల్ పొలిటికల్ ఎంట్రీ 2014లో అనౌన్స్ చేసినా కూడా 2009 నుంచే విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఎన్జిఓతో సోషల్ సర్వీస్ చేస్తూ వస్తున్నాడు. ఫ్యాన్స్ క్లబ్స్ నడిపిస్తూ వస్తున్నాడు. పైగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలానే సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. విజయ్ గత కొన్ని సంవత్సరాలుగా సెలెక్ట్ చేసుకున్న సినిమా స్క్రిప్ట్స్లో మెజారిటీ కామన్ మ్యాన్ని ఆలోచించేలా ఉంటాయి. తుపాకీ, కత్తి, సర్కార్, మార్షల్, ఈ మధ్య వచ్చిన జననాయకన్ ఇలా ఇవన్నీ పబ్లిక్ పర్స్పెక్టివ్ని మార్చేసే సినిమాలు. కాబట్టి విజయ్ పొలిటికల్ ఎంట్రీ చాలా సాఫీగా జరిగిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా సోషల్ ఓరియంటెడ్ మెంటాలిటీతోనే ఉండేవారు. కానీ సినిమాల ద్వారా పబ్లిక్ పర్స్పెక్టివ్ని బిల్డ్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేదు. పైగా గతంలో చిరంజీవి గారు చేసిన రాజకీయ ప్రయోగం, ఆఖరికి కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ మీద కాస్త దెబ్బకొట్టాయి. కాబట్టి తమిళనాడులో విజయ్ క్లీన్ పొలిటికల్ ఇమేజ్తో ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయాల్లో తన నిబద్ధతని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మొదటి ఎన్నికల్లో విజయ్ విజయానికి, పవన్ కళ్యాణ్ అపజయానికి ఇది కూడా ఒక కారణమే. ఇక నెక్స్ట్, తమిళనాడు రాజకీయాలు ద్రవిడ సెంటిమెంట్ ఆధారంగా నడుస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ద్రవిడ సెంటిమెంట్తో కులాలకి, మతాలకి అతీతంగా రాజకీయాలు చేయడం తమిళనాడు స్పెషాలిటీ. కానీ కుల రహిత రాజకీయం ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన కులాలు ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ప్రోగ్రెసివ్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు. ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను కేవలం కాపు కులానికే పరిమితం చేయకండి అని వేడుకున్నారు. కానీ నేడు అదే కాపు కులం పవన్ కళ్యాణ్ని సొంత వ్యక్తిగా గుర్తింపునిస్తుంది. దానివల్ల ఒక వ్యక్తిని ఒక కులానికి ఆపాదించడంతో ఇతర కులాల నుంచి ఓట్లు తెచ్చుకోవడం కష్టమవుతుంది. ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచే కాపులు ఆయన సొంతం చేసుకున్నారు. కాబట్టి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల పవన్ కళ్యాణ్ని ఇతర కులాలకి కాస్త దూరం అయ్యేలా చేశాయి. అందుకే 2019లో పవన్ కళ్యాణ్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలని చూస్తే కనీసం కాపులు కూడా ఆయనకు ఓటేయలేదు. 2019లో జనసేన పార్టీ ఓట్ షేరు కేవలం 5.5% మాత్రమే. కానీ రాష్ట్రంలో ఉన్న కాపుల పర్సంటేజ్ 25% వరకు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పట్టిన కులాల మకిలి తమిళనాడు రాజకీయాల్లో కనిపించదు. అందుకే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. విజయ్ కనీసం అఫిడవిట్లో కూడా తన కులాన్ని ప్రస్తావించకుండా ఇండియన్ అని మెన్షన్ చేశారు. అయినా గెలిచాడు. సింపుల్గా చెప్పాలంటే విజయ్ కులం, మతం అనేవి తమిళ ప్రజలకు అనవసరం. కానీ కులం, మతం లేకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా విజయ్కి పవన్ కళ్యాణ్కి మధ్య పోలిక అనవసరం. అయితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, క్యాస్ట్ ఈక్వేషన్స్, పొలిటికల్ నెరేటివ్ని సెటప్ చేయడం, పొలిటికల్ హిస్టరీ, క్లీన్ పొలిటికల్ ఇమేజ్ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో విజయ్కి అడ్వాంటేజ్ లభించింది. కానీ పవన్ కళ్యాణ్కి ఈ ముఖ్యమైన విషయాలే కలిసి రాలేదు. కానీ కొన్ని విషయాల్లో విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేయాల్సిందే. విజయ్ స్థాపించిన టీవీకేకు స్ట్రాంగ్ పొలిటికల్ నెట్వర్క్ లేదు. అలాగే 2019లో కూడా జనసేనకు స్ట్రాంగ్ పొలిటికల్ క్యాడర్ లేదు. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ 2 పార్టీలతో విసుగు చెందారు. కాబట్టి విజయ్కి స్ట్రాంగ్ పొలిటికల్ నెట్వర్క్,
స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ లేకపోయినా కూడా టీవీకే ఆ రెండు పార్టీల కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంకా టీడీపీ కాకపోతే వైసీపీ, వైసీపీ కాకపోతే టీడీపీ అన్న మోడ్లోనే ఉన్నారు. ఈ రెండు పార్టీలను ఒకేసారి తిరస్కరిస్తే తప్ప జనసేనకి విజయ్కి లభించినట్టుగా పొలిటికల్ అడ్వాంటేజ్ లభించదు. అలాగే వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత సంబంధాలు విజయ్ పొలిటికల్ ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కూడా తెలుగు రాజకీయాల్లో చాలా పెద్ద సంచలనం. విజయ్కి సంబంధించిన వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు, వివాదాలు ఇవన్నీ ఎన్నికలకి కొన్ని నెలల ముందు మొదలయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచే ఆయన వ్యక్తిగత దాన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇమేజ్ని తప్పుగా పోర్ట్రేట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. కాబట్టి 2019లో పవన్ కళ్యాణ్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాంతోపాటు విజయ్కి పవన్ కళ్యాణ్కి మధ్య పోల్చి చూడాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నాడే చాలా క్లియర్గా సినిమాలకి కూడా గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించాడు. జననాయకం తర్వాత కొత్త సినిమాలకి కమిట్ అవ్వనని స్పష్టమైన మాట ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేశాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ పొలిటికల్ సీరియస్ని అనుమానించే పరిస్థితి తలెత్తింది. అసలు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియనా కాదా అన్న సందేహం చాలా ఏళ్లు కొనసాగింది. పవన్ కళ్యాణ్ కూడా సంజయ్ ఇచ్చుకున్నాడు. పార్టీ నడపాలంటే సినిమాలు తప్ప నాకు మరో ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పినా పవన్ కళ్యాణ్ని చాలా రోజులు సీరియస్ పొలిటీషియన్గా భావించలేకపోయారు. ఇక విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్కి అడ్వాంటేజ్, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి బర్డెన్. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంగీకరించకపోవచ్చు, కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటంటే విజయ్కి యువతలో, మహిళల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎక్కువగా యువత మాత్రమే ఉంటారు, మహిళలు చాలా తక్కువ. పైగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొందరి ప్రవర్తన చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం వల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రిలీజ్ రోజు ప్రవర్తించినట్టు రాజకీయాల్లో కూడా ప్రవర్తిస్తే వచ్చే ఓటు కూడా రాదు. 2019లో స్వయంగా కొందరు మిడిల్ ఏజ్ పర్సన్స్తో మాట్లాడి జనసేన పార్టీ మీద వారి అభిప్రాయం ఏంటి అని తెలుసుకుని ఈ విషయాన్ని చెప్తున్నాం. కాబట్టి నాయకుడిని గెలిపించాలంటే అనుచరులు కూడా విజ్ఞత, అనుకువ పాటించాలి. ఇలా మొత్తంగా చూస్తే విజయ్ని, పవన్ కళ్యాణ్ని పోల్చి చూడడం పూర్తిగా అనవసరం. కొన్ని విషయాలు పోలిక ఉన్నా కూడా మేజర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్, గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ రియాలిటీస్ మాత్రం తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్కి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇద్దరి మధ్య పోలిక సమంజసం కాదు. కానీ విజయ్ని అప్పుడే ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్గా కూడా భావించలేం. విజయ్ పొలిటికల్ సక్సెస్ అనేది కేవలం ఈ ఎన్నికల ఈవిజం మీద ఆధారపడి ఉండదు. లాంగ్ టర్మ్లో విజయ్ పొలిటికల్ జర్నీ ఎలా ఉంటుంది, అసలు విజయ్ తన మీద ప్రజలు పెట్టుకున్న అంచనాలని అందుకుంటాడా లేదా, ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీలను ఎంతవరకు అమలు చేస్తాడు, విజయ్ అందరిలా కాకుండా సరికొత్త రాజకీయ పందాన్ని కొనసాగిస్తాడా, లేక రాజకీయాలను విజయ్ మార్చేస్తాడా, లేక విజయ్నే ఈ రాజకీయాలు మార్చేస్తాయా, ఇలా విజయ్ చుట్టూ చాలా ప్రశ్నలు అల్లుకొని ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రావాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఒక్క విజయంతో విజయ్ను అంచనా వేస్తే తొందరపాటే అవుతుంది. అలాగే విజయ్ విజయాన్ని చూపిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్గా మారాడు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ భారీ రాజకీయ అవకాశాలని అందుకోవడం ఖాయం. టీడీపీలో ఇప్పటికే నాయకత్వ మార్పిడి మొదలైంది. లోకేష్ పార్టీని సమర్థవంతంగా నడిపించలేకపోతే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ స్టేజ్గా మారుతుంది. కాబట్టి భవిష్యత్ రాజకీయ పరిణామాలు కలిసొస్తే జనసేన ఆంధ్రప్రదేశ్లో ఏ అద్భుతం చేస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఒక్క విజయంతో ఒకరిని ఎక్కువ అంచనా వేయడం, ఓటమితో మొదలైన ప్రయాణాన్ని తక్కువ అంచనా వేయడం ప్రస్తుతానికైతే అనవసరం. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నాక మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.